హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ honey@satya's cube. చూసారు కదండి, మన ఛానల్ స్టార్ట్ చేసి అయితే కరెక్ట్గా 1 year అయిందండి. సో దానికోసమే ఈ కేక్ కటింగ్. నేనైతే పెద్దగా ఏం సెలబ్రేట్ చేయలేదండి, హనీ ఊరుకోవట్లేదని చెప్పి సింపుల్గా ఒక కేక్ అయితే తెప్పించాను. చూస్తున్నారు కదా, అదే కట్ చేసింది, తనే కట్ చేసింది. మన ఛానల్ ఇలా సక్సెస్ అవ్వడానికి సపోర్ట్ చేసిన ప్రతి ఒక్క సబ్స్క్రైబర్స్కి, అలాగే వ్యూవర్స్ కూడా అండి. సబ్స్క్రైబ్ చేయకపోయినా చూసేవాళ్ళు చాలామంది ఉన్నారండి, వాళ్ళకు కూడా పేరు పేరున ధన్యవాదాలండి. సో ఇకైతే మన వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. ఈరోజైతే మరో మంచి హెయిర్ స్టైల్తో అయితే మేము ముందుకు వచ్చేసానండి. చూస్తున్నారు కదా, ఈ హెయిర్ స్టైల్ ఏంటంటే చాలా నీట్గా వచ్చిందండి. మీరు ఒకసారి ట్రై చేస్తే మీకు అర్థమవుతుంది. ముందుగా అయితే ఇలా మిడిల్ పాపిడి తీసుకొని ఒక సైడ్ హెయిర్ని ఇలా తీసుకోవాలండి. దాన్ని సింపుల్గా మనం డైలీ ఎలా అల్లుకుంటామో అలాగే అల్లేసుకోవాలి. అలాగే మన సెకండ్ ఛానల్ బుజ్జమ్మ సిస్టర్స్ అండి, దాన్ని కూడా సపోర్ట్ చేయండి ప్లీజ్. మీ సపోర్ట్ ఉంటే మేము ఇంకా మంచి మంచి వీడియోలు అయితే చేయగలుగుతామండి. సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను. మన ఛానల్ నేమ్ అయితే పైన వీడియోలో అయితే వేస్తున్నానండి, మీరు ఒకసారి క్లిక్ చేస్తే అర్థమవుతుంది మీకే. ఇలా అల్లేసుకున్న తర్వాత అక్కడ ఒక బ్లాక్ బ్యాండ్ వేసేసుకోవాలండి. తర్వాత రెండో వైపు సేమ్ అలాగే మనం ఈక్వల్ పార్టీషన్స్ అయితే తీసుకోవాలి. అలా అల్లుకున్న తర్వాత దీనికి కూడా సేమ్ అలాగే బ్యాండ్ అయితే వేసేసుకోవాలండి. ఈ హెయిర్ స్టైల్ ఏంటంటే మనం అకేషనల్గా వేసుకోవడానికి అయితే చాలా బాగుంటుందండి. చూసారు కదా, మిడిల్ పాపిడి కొంచెం వరకే తీసాను. సో దానివల్ల ఏంటంటే హెయిర్ బాగుంది, ఫ్రంట్ లుక్ అయితే చాలా బాగుందండి. అలాగే మనం ఏదైనా అకేషన్కి వెళ్ళినప్పుడు పాపిడి పెళ్ళండి, పాపిడి కూడా పెట్టుకోవడానికి అయితే చాలా చాలా బాగుంది. నేను అవి కూడా పెట్టి చూపిద్దాం అనుకున్నాను, కాకపోతే తనకి టైం లేదని చెప్పి ఇంకా వీడియో అయితే షూట్ చేయలేదండి. ఇలా రెండు అల్లేసుకున్న తర్వాత మనం ఒక సైడ్ నుంచి హెయిర్ తీసి ఇలా రెండో వైపు దాంట్లోకి అయితే తీసుకొని అలా వీడియోలో చూపించినట్లయితే చేసుకోవాలండి. ఇలాగే చాలా మటుకు హెయిర్ అంతా కూడా అలాగే చేసుకోవాలి. చూస్తున్నారు కదా, ఇలా రెండో వైపు నుంచి మళ్ళీ తీసి రైట్ సైడ్ దాంట్లో నుంచి తీసుకోవాలండి. ఇదేంటంటే రౌండ్ ఫేస్ ఉన్న వాళ్ళకి చాలా బాగుంటుందండి. ఇప్పుడు సత్యది కూడా రౌండ్ ఫేసే, చూస్తున్నారు కదా. దానికి ఈ లుక్ అయితే చాలా చాలా బాగుందండి. నేనే చాలాసార్లు చూసాను భలే సెట్ అయిందని చెప్పి. మీరు ఒకసారి ట్రై చేయండి, ట్రై చేస్తే మీకు అర్థమవుతుందండి. ఏదైనా వీడియో చూసి వదిలేస్తే కాదు, మీరు ట్రై చేస్తే హెయిర్ స్టైల్ ఎలా వచ్చింది అనేది చాలా బాగా నీట్గా అర్థమవుతుంది. నేను వేసిన దానికంటే కూడా మీరు ట్రై చేస్తేనే మీకు అర్థమవుతుందండి. ఇలా మొత్తం మనం ఎంతవరకు కావాలంటే అంతవరకు అటువైపు నుంచి తీసి ఇటువైపు దాంట్లో, ఇటువైపు నుంచి తీసి అటువైపు దాంట్లో నుంచి తీసుకోవాలి. ఇది ఫ్రెంచ్ ఫ్లాట్ కన్నా కూడా ఇంకొక డిఫరెంట్గా ఉందండి, లుక్ కొంచెం నీట్గా కూడా ఉంది. ఇక్కడ ఇంకొక విషయం అండి, మనం ముందు ఏదైతే అల్లుకున్నామో అది కొంచెం నార్మల్గా దానికంటే కూడా కొంచెం లూజ్గా అల్లుకోండి. అప్పుడు మనం ఇలా తీసి హెయిర్ని లాగేటప్పుడు అది టైట్ అవ్వకుండా నీట్గా వస్తుంది. లేదంటే నార్మల్గా అల్లేస్తే అది ఇలా ఓపెన్ చేసుకొని ఆ హెయిర్ తీసుకోవడానికి ఇబ్బంది అవుతుందండి. కింద మనం ఇలా చేసుకునే కొద్దీ కింద హెయిర్ అంతా బాగా టైట్ అయిపోతుంది. అలా కాకుండా నార్మల్ దానికంటే కొంచెం లూజ్గా అల్లుకోండి. సో చూసారు కదండి, ఇప్పుడు ఇలా దీన్ని కొంచెం సెట్ చేసుకొని తర్వాత ఈతపాయలు అండి, నేనైతే ఈతపాయలు వేసాను. నార్మల్ హెయిర్కైనా బాగానే ఉంటుంది, నార్మల్గా అల్లుకోవడం కూడా బాగానే ఉంటుంది. ఈతపాయలు అయితే కొంచెం లుక్ ఇంకా బాగుంది అని చెప్పి నేను ఈతపాయలు వేసాను. దీనికి జడ కింద నుంచి రౌండ్గా పెట్టుకుంటే పువ్వులు అయితే చాలా చాలా బాగుంటాయండి. ట్రై చేయండి. అలాగే వీడియోని లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల ఏమవుతుందంటే మాకు సపోర్ట్గాను ఉంటుంది. అలాగే మీరు ఎప్పుడైనా హెయిర్ స్టైల్ ట్రై చేసుకోవాలంటే అది మళ్ళీ వెళ్ళి సెట్ చేయాల్సిన అవసరం లేకుండా మీకు లైక్ వీడియోస్లో అలాగే ఉంటుందండి వీడియో. సో ఈజీగా మీరు మళ్ళీ హెయిర్ స్టైల్ చూసి వేసుకోవడానికి చాలా యూస్ఫుల్గా ఉంటుందండి. అలాగే షేర్ చేయండి, మీరు షేర్ చేయడం వల్ల ఈ వీడియో రీచ్ అనేది పెరుగుతుందండి. వ్యూస్ అయితే రావట్లేదు, మీరు చూసే ఉంటారు. ఇంకా ఎవరైతే మన వీడియో సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారో సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి, దాంట్లో ఆల్ అనే నోటిఫికేషన్ వస్తుంది, దాన్ని ఆన్లో పెట్టుకోండి. దట్టు మేము వీడియో అప్లోడ్ చేయగానే మీకైతే నోటిఫికేషన్ వస్తుందండి. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. ఏ హెయిర్ స్టైల్ అయినా కానీ వేసిన వెంటనే కంటే కొంచెం అది ఫేస్ సెట్ అవ్వాలండి. ఒక ½ an hour అయినా టైం పడుతుంది, అప్పుడు దాని లుక్ అనేది బాగా ఎలివేట్ అవుతుంది. హెయిర్ స్టైల్ అయిపోయిన తర్వాత దాన్ని కొంచెం సెట్ చేసుకోవాలండి. హెయిర్ స్టైల్ అయితే అయిపోయింది, చూస్తున్నారు కదా. ఇలా కొంచెం సెట్ చేసుకుంటే దాని లుక్ ఇంకా ఎలివేట్ అవుతుంది. హెయిర్ స్టైల్ అయితే పూర్తయింది కదండి. ఇప్పుడు ఓవరాల్ లుక్ చూద్దాము. ఈ హెయిర్ స్టైల్కి పాపిడి చైన్ బాగుంటుందండి, అలాగే చెంపస్వరాలు కూడా చాలా చాలా బాగుంటాయి. ట్రై చేయండి. వీడియో అయితే నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో మంచి వీడియో అయితే మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.